నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వేడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మొదటి రోజే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 5 అభ్యర్థులు కూడా నామినేషన్లు అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ విషయాలపైన మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి ఆదిత్య ఉన్నారు. సార్, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ వరకు వచ్చేసినటువంటి పరిస్థితి, మోదీని హ్యాట్రిక్ పీఎం చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయం మీ దగ్గర ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అయితే కనబడతా ఉంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయేటువంటి 25 రోజులు? మీరు కూడా చూస్తున్నారు, అబ్కి బార్ 400 పార్, 400 పార్ ఖచ్చితం. దానికి ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు ఆయన ర్యాలీలో కూడా మీరు చూస్తుంటే యువలు, మహిళలు, జనాభా సంఖ్య ఎప్పటికీ ఎప్పుడు చూడలేనట్టి జనాభా సంఖ్య ఉంది. అలాగే మన అందరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి 400 పార్ 17కి 17 సీట్స్ వచ్చేటట్టు తప్పకుండా ప్రయత్నిస్తున్నాము. ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు, వేవ్ అయితే తప్పకుండా బీజేపీ తరపునే ఉంది. హైదరాబాద్ గురించి మనం పక్కా మాట్లాడుకోవాలి. మాధవీలు అతను పెట్టిన తర్వాత బీజేపీకి హైప్ వస్తుంది అనేటువంటి కొన్ని మాటలు వినబడతా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఎంఐఎం కంచుకోటగా ఉన్నటువంటి హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? మీరు చూస్తున్నారు మాధవీలత గారి క్యాంపెయిన్, ఆమె ర్యాలీలు, ఆమెకి వచ్చిన మహిళా సపోర్ట్ ఇప్పుడు దాకా హైదరాబాద్లో ఎప్పుడు కనపడలేదు. ఆయన ఆర్టికులేట్, ఆమె చెప్పే విధానం, ఆమె చేసే సోషల్ సర్వీసెస్ ఓఎసీకి తప్పకుండా కొంచెం చెమట కారుతున్నట్టు అందరికీ తెలుస్తున్నట్టుంది. తప్పకుండా ఇట్ విల్ బి అ గుడ్ ఫైట్ అండ్ మాధవీలత గారు విల్ డెఫినెట్లీ విల్. యువ మోర్చా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ, అలాగే ఇంకా చాలా సంఘాలు, వింగులు కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఏ వింగ్ కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇక బీజేపీ గెలవడానికి, అంటే గతంలో మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఖచ్చితంగా డబుల్ డిజిట్ అనుకుంటే 8 సీట్లకు వచ్చాయినటువంటి పరిస్థితి. ఇప్పుడు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి ఎలా మీ యొక్క ప్రణాళిక రచించబోతున్నారు? మొదటి విషయం, అది మోడీ గారి మ్యాజిక్. మోదీ గారి గ్యారంటీ ఇనఫ్ టు సెక్యూర్ అస్ మెజారిటీ. యువ అపీల్ అంటే మాకు మోడీ గారు నాయకత్వం తీరలేదు, దానికంటే మనకి పెద్ద యూత్ లీడర్ మోడీ గారు. ఆయన గ్యారంటీలో అబ్కి బార్ 400 పార్ తప్పకుండా. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.